శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ ఇంట్లో దగ్గర వారు కుటుంబ సభ్యులు చనిపోతే ఎన్ని రోజులు అసలు పూజ చేయకుండా ఉండాలి? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఇందులో చాలా మందికి సందేహాలు ఉన్నాయి. ధర్మసింధు, నిర్ణయ సింధు అని గ్రంథాలు ఉన్నాయి మనకి. వాటిలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినా కానీ చాలా మంది సంవత్సరాలు అంటే అయిపోయిన సంవత్సరం దాకా ఇంట్లో పూజ చేయరు. కానీ అలా ఏమీ లేదు. కేవలం ఆ 11-12 రోజులు మాత్రమే ఇంట్లో దీపం ఈ పెద్దవాళ్ళకి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు నడుస్తాయి. 11 డేసే. ఎందుకంటే దాని తర్వాత నిత్య పూజాది కార్యక్రమాలు ఇంట్లో చేసుకోవచ్చు. కాకపోతే కంకణం కట్టుకునేవి చేయరు అంతే. కంకణం కట్టుకుని పెద్ద పెద్ద హోమాలు యజ్ఞాలు లాంటివి చేయరు, కానీ నిత్య పూజాది కార్యక్రమాలు చేస్తారు. దానికి ఏమిటి అంటే చెప్తా వినండి. ఇంకా మీరు మహాభారతంలో ఒక ఘట్టాన్ని కనుక చూస్తే అరే నిజమే కదా, ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఎక్కడా కూడా మీకు చనిపోయినప్పుడు పూజ చేయకూడదు అని ఉంటే, మహాభారతంలో అభిమన్యుడు మరణిస్తాడు. మరణించినప్పుడు అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తాడు, ఎవడైతే చంపేశాడో వాడి తలకాయ రేపి సాయంత్రం కల్లా వాడిని నేను హతమారుస్తాను, లేనట్లయితే నేను గాంధీవంతో సహా అగ్నిలోకి ప్రవేశిస్తాను అని. అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడంటే, సరే నువ్వు ఎవరిని చూసి అసలు ఇంత ఇది చేసావు అంటే, నిన్నే చూసి బావా అంటాడు. దాని తర్వాత సరే నువ్వు రాత్రిపూట రోజు రుద్రుడికి చేసుకుంటావు కదా పూజ, అది చేసుకొని పడుకో అంటాడు. అదే రోజు మర్చి పొద్దున్న మధ్యాహ్న సమయంలోనే ఎప్పుడో సాయంత్రానికి ముందు ఎప్పుడో తండ్రి కొడుకు చచ్చిపోయాడుగా, మరి 11 రోజులు వీళ్ళు ఏమి మరి ఏ పూజ చేయకూడదు, మరి రుద్రుడికి ఎలా చేశాడు పూజ? అసలు ఆలోచించండి. ఇక్కడ ఏంటంటే మనము ఇప్పుడంటే కొత్తగా వచ్చాయి, కానీ ఒకప్పుడు కాలంలో నిత్యము చేసేవారు అనేది విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కృష్ణుడికి తెలియదా ఇన్ని ధర్మశాస్త్రాలు, ఇన్ని ధర్మాలు చెప్పినటువంటి ఆయన అయ్యో 11 రోజులు నువ్వేమీ చేయకూడదని చెప్పాలిగా. అయితే ఇప్పుడుండేటువంటి కాల సంబంధంగా మన ధర్మసింధు, నిర్ణయ సింధు పుస్తకాల్లో మనకు 11 రోజులు పితృకార్యాలు ఎక్కువగా చేయాలి కాబట్టి మీ కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ ఉండాలి కాబట్టి ఇది ఆపండి అని చెప్పారు 11 రోజుల వరకు. అంతేగాని ఇది చేయడం వల్ల దోషం అని ఎక్కడా చెప్పలే. ఆ మహాభారతంలో ఆ యుద్ధంలో కూడా ఎందుకు చేసేవారంటే, ఇదంతా కూడా నేను చేసేది నేను కాదు, ఆ రుద్రుడు ప్రళయకారకుడు ఆయన ఏదైతే ప్రళయం చేస్తుంటాడో, ఎందుకంటే బ్రహ్మ విష్ణు రుద్రులలో చేస్తుంటారు కాబట్టి నేను ఒక సహాయకంగా ఉన్నాను అంతే. ఇది నేను చేసింది కాదు, ఏమీ కాదు. ఎందుకంటే మీకు అదే యుద్ధంలో అందరూ మాట్లాడుకుని ఉంటారు, అబ్బా అర్జునుడు ఏం బాణాలు వేసాడు, ఇది యుద్ధం అయిపోయాక లాస్ట్లో. అప్పుడు అర్జునుడు చెప్తాడు, నేను ఎప్పటి నుంచో నేను ఒక్కొక్కరిని చెప్దాం అనుకుంటున్నా, కుదరట్లేదు. నేను బాణం వేసినట్టుగా కనబడుతుంది, కానీ నా బాణానికంటే ముందు ఒక త్రిశూలం పెట్టుకొని పెద్ద ఆకారం ఆ యొక్క శత్రువుని సంహరించడం నా కళ్ళ ముందు కనబడుతుంది. కానీ నేను తర్వాత నా బాణం వెళ్ళి గుచ్చుకుంటుంది. అందరికీ చూసే వాళ్ళందరికీ ఆహా అర్జునుడు ఏం బాణం వేశాడో అక్కడ శత్రువు చచ్చిపోయాడు అనుకుంటున్నారు. కానీ దీనికంటే ముందే ఒక పెద్ద ఆకారం త్రిశూలం పట్టుకొని అక్కడ సంహరించడం నా కళ్ళకు కనబడుతుంది కృష్ణ అంటాడు. అంటే ఏమిటి, చేసేది మేమైనా చేయించేదంతా నీవే స్వామి అని చెప్పి ఆ రుద్రుడికి పూజ చేస్తారు రాత్రి అయ్యాక. ఆ యుద్ధంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఉదయం పూట ఆ యొక్క అస్త్రాలకన్నిటికీ పూజ చేసి అస్త్రాలు పట్టుకొని మళ్ళీ యుద్ధానికి బయలుదేరుతారు. కాబట్టి ఈ కాలమాన పరంగా కేవలం 11 రోజులే. ఆ కాలంలో అయితే అదే రోజు చేసేవారు కూడా. ఎందుకంటే మనకి మా రామాయణ మహాభారతాలే మనకి ప్రత్యక్ష సాక్ష్యాలు. కాబట్టి కేవలం 11 డేస్. అది కూడా ఏంటి, దోషమని కాదు, మీ కాన్సన్ట్రేషన్ అంతా మీ పితరుల మీద ఉండాలి. ఎందుకంటే వాళ్ళ వల్లే మీరు ఇప్పుడు ఉన్నారు. తల్లిదండ్రులు, తాతలు లేకపోతే మీరు నువ్వు అనేవాడు లేవుగా. కాబట్టి మనకు శాస్త్రంలో ఏం చెప్తారంటే, పితృదేవతలకి మనమే కాదు దేవతలు కూడా చేస్తారు. ఈ దేవతలు మీరు కనుక పితృదేవత ఆరాధన వదిలేసి కేవలం దేవతారాధన చేస్తే పితృదేవతలు కూడా అనుగ్రహించరట. చిచి వీడికి కనీసం వీళ్ళ యాన్సిస్టర్స్ మీద కూడా గౌరవం లేదు, వీడిని నేనేంటి అనుగ్రహించాలనుకుంటారట వాళ్ళు. అంటే నీ మూలాల మీద ఇప్పుడు చూడండి, ఎవరైనా తల్లిని తండ్రిని తిడుతున్నాడు అనుకోండి, వాడిని మనం గౌరవంగా చూస్తాం. అసలు వీడెవడరా తల్లిని తండ్రిని తిడతాడు, సరే వాళ్ళిద్దరికి ఏదో గొడవ వచ్చింది, ఆ క్షణంలో ఏదో అనుకున్నారు, ఏదో పంతాల పోయి, దట్ ఈస్ డిఫరెంట్ కేస్.
ఏదో తండ్రి ఏదో అన్నాడు, కొడుకు ఏదో అన్నాడు, తర్వాత మళ్ళీ కలిసిపోతారు. కొన్ని కేసెస్లో వాళ్ళకి అది కూడా మాతృదోషము పితృదోషాలని కొన్ని ఉంటాయి. అందుకే సొంత తల్లికి కొడుకు శత్రువు అవుతాడు, సొంత తండ్రికి కూతురు శత్రువు అవుతుంది, సంథింగ్ అట్లా జరుగుతూ ఉంటాయి. బట్ అది రేర్ కేసెస్. అంటే చంద్రుడు పాడవడము, 4వ స్థానం పాడవడం, 4వ స్థానం శత్రుగ్రహాలతో కలవడం అనేది ఉంటుంది. అలాంటి నేను కేసెస్ చూసినప్పుడు ఏమంటే మీ తల్లిగారితో సొంత తల్లిగారితో పడదు కదా అంటే అవును అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే పితృదేవత ఆరాధన కనుక చేయకపోతే దేవత కూడా అనుగ్రహించదని చెప్తారు శాస్త్రంలో. ఓకే. కాబట్టి పితృదేవత ఆరాధన చేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, మనము ఏదైతే వంశ అభివృద్ధి అంటారు చూసారా, వంశ అభివృద్ధి చక్కగా జరుగుతుంది పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటే. అయితే ఇక్కడ కేవలం 11 days వరకే. అందుకే చూడండి మనం 11th డే ఆలయానికి వెళ్ళి నిద్రిస్తారు చూడండి. మరి అలాంటప్పుడు ఆలయానికి వెళ్ళొచ్చనే కదా దాని అర్థం. కరెక్ట్. చాలామంది ఏం చేస్తారంటే బద్ధకంతోనో తెలియక అజ్ఞానంలోనో అమ్మో ఆలయానికి వెళ్ళకూడదట అని సంవత్సరం వెళ్ళరు, సంవత్సరం దీపం వెలిగించరు. మీరు వారం రోజులు ఇంట్లో దీపం పెట్టలేదు అంటే అక్కడికి ప్రేతం వచ్చి చేరుతుంది ఇంట్లో. ప్రేతం వచ్చి ఇంట్లో చేరింది అంటే ఆ ఇంట్లో ఉన్న అనారోగ్యాలు ఇంకెవరికి ఉండవు, ఆ ఇంట్లో ఉన్న గొడవలు ఎవరికి అవ్వవు, మనశ్శాంతి ఉండదు. బికాజ్ ఆఫ్ అక్కడ నుంచి కొన్ని దేవతా సంబంధించిన ఏవైతే ఉంటాయో ఎనర్జీస్ మొత్తం తరిగిపోతాయి, ప్రేత సంబంధించిన ఎనర్జీ మొత్తం అక్కడికి వస్తుంది. ఓకే. దాన్నే మన వాళ్ళు ఇంగ్లీష్లో అంటే మనకి సైంటిఫిక్గా చూసుకుంటే నెగటివ్ ఎనర్జీ అంటాం, లేనట్లయితే సంథింగ్ ఇక్కడ ఏదో అంతా ఎలాగో ఉంది ఎనర్జీస్ ఏవో ఇదైపోయాయి అంటాం. ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా ఆ 11 రోజులే పాటించాలి. ఇంకా కొన్ని ఉంటాయి, కొన్ని బంధాలు దూరపు చుట్టమట ఆ రోజు స్నానం చేస్తారు, లేదా 3 రోజులు పాటిస్తారు. అట్లా కొన్ని ఉంటాయి. అందరికీ 11 రోజులు పాటించాలని కూడా రూల్ లేదు. అది వినగానే స్నానం చేస్తారు యాక్చువల్గా. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.